పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 8వ అధ్యాయము. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. మంచిది. అందరూ కలిపి ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. ఆ మాట అందరికి కలిపి చదువు. ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. బైబిల్లో రాయబడిన ప్రతి మాటకి కూడా మనందరికీ ఎన్నో పాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచారు. అయితే మానవ జ్ఞానముతో మనం ధ్యానం చేస్తే దాని అర్థం మనం తెలుసుకోలేము. భూమి మీద ఎన్నో కొండలు కనపడతాయి కదా, ఎన్నో పర్వతాలు కనపడతాయి. కానీ అరారాతు కొండ మీదనే ఎందుకు నిలబడాల్సి వచ్చింది? అలాగే దేవుడు సినాయి కొండ మీదనే ఎందుకు ప్రత్యక్షం కావాలి? రూపాంతరపు కొండ మీదనే ఎందుకు వారు రూపాంతరం పొందారు? ఇలాగ మనం ఆలోచిస్తే ఒక్కొక్క కొండకు ఒక ప్రత్యేకత ఉన్నట్టు బైబిల్లో మనం చూడగలం. సినాయి పర్వతం అంటాం, లేక సినాయి కొండ అంటాం. ఈ రీతిగా మనం బైబిల్లో దాదాపుగా 45 కొండలు కనపడతాయి. ఆ పైబడి అనుకోండి. ఇప్పుడు మన రాయలసీమలో కొండలకు ప్రత్యేకత ఉంది. ఏ కొండలకు చెప్పండి చూద్దాం. పర్లేదు చెప్పండి, అర్థం కాలే. కొండలకు, గుహలు కాదు కొండలు. గుత్తికొండ, పాపికొండ, 7 కొండలకు ప్రత్యేకత ఉంది కదా. ఏ కొండలకు? అయితే మనం కూడా కొండలు ఎక్కాలి. 7 కొండలు కాదు, 45 కొండలు ఎక్కాలి. బైబిల్లో రాయబడిన ప్రతి కొండను ఎక్కుకుంటూ మనం వెళ్ళాలి. చివరిగా మనం ఎక్కాల్సిన కొండ ఏమిటంటే పరలోకపు కొండ, లేక మరేం చెప్దాం, పరిశుద్ధపు కొండ అని చెప్తాం. అయితే మొదట మనం ఎక్కిన కొండ ఏంటో చెప్పండి. మీ ఆలోచన బట్టి మొదట మనం ఎక్కిన కొండ ఏంటో చెప్పండి. ఆ కొండ ఎక్కిన తర్వాతనే ఈ జీవితాన్ని మనం ప్రారంభించాం. కొంచెం ఆలోచించి చెప్పండి. పాపకొండ నేను చెప్తానండి. కల్వరి కొండ. చెప్పండి. యేసయ్యకు స్తోత్రం. ఏ కొండ? కల్వరి కొండ దగ్గరికి రాకుండా ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు కాలేరు. అందరూ శిలువ దగ్గరికి రావాల్సిందే. అందరూ శిలువ రక్తంలో కడగబడవలసిందే. అప్పుడే మనము దేవుని యొక్క విశ్వాసులముగా ముద్ర చేయబడతాం. ఇంకా ఎవరైనా శిలువ దగ్గరికి రాకపోతే, అనగా కల్వరి కొండ దగ్గరికి రాకపోతే, ఇప్పుడే ఆ కొండ ఎక్కాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. ఇప్పుడు అరారాతు కొండలు ఎక్కడున్నాయని మీరు ఆలోచిస్తారు? అరారాతు కొండలు ఎక్కడున్నాయి? కొంచెం చదువుకున్న ఎవరైనా చెప్పండి. టర్కీ దేశంలో 2 నదుల మధ్య ఉన్న కొండని అరారాతు కొండ అని అన్నారు.
ఈ అరారాతు కొండను గురించి మీకు చెప్పడానికి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. దాని అర్థం ఏమిటి అని సెర్చ్ చేశాను. అరారాతు అనగా పరిశుద్ధ భూమి అని అర్థం. ఇప్పుడు ఓడ ఎక్కడ నిలబడింది చెప్పండి? పరిశుద్ధ భూమి మీద. ప్రపంచాన్ని జయించి ప్రపంచములో అన్నిటిని తాలుకొని ప్రపంచములో సుడిగుండాలను దాటి అరారాతు కొండల మీద నిలిచెను. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ భూమి మీద నిలిచెను. దాని ఆరంభం ఎక్కడ? ఒక అరణ్యంలో. దాని ఆరంభం ఎక్కడ? ఓడ తయారు చేయటానికి నోవాహు గారు ఒక అరణ్యంలో దానిని సిద్ధపరచడం జరిగింది. ఓడ ఎవరు తయారు చేసినా, ఎవరు రెడీ చేసినా సముద్రపు ఒడ్డున తయారు చేస్తారు. కానీ నోవాహు గారు సముద్రపు భాగములో కాకుండా అరణ్యములో, ఒక అడవిలో, చెట్ల మధ్యలో ఈ యొక్క ఓడను తయారు చేయటం జరిగింది. దేవుని యొక్క మాట మేరకి. దేవుడు ఏ కర్ర చెప్పాడో, ఎలా చేయమని చెప్పాడో, ఎన్ని కిటికీలు పెట్టమన్నాడో, ఎన్ని వాకిళ్ళు పెట్టమన్నాడో, ఎన్ని అరలు పెట్టమన్నాడో అదే కోణములో నోవాహు జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాడు. 6వ వచనంలో 6వ అధ్యాయములో చివరి మాట ఎవరైనా చదువుతారా? ఈమొకతి అట్లు చేస్తాడమ్మ నోవాహు. నోవాహు ఏం చేశాడంట? మరి అట్లు చేసా అంటే నేను నోవాహు అట్లు చేశాను, నోవాహు భార్య కాఫీ చేశాను. దేవుడు చెప్పినది యావత్తూ చేశాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నోవాహునకు ఏమేమి చెప్పాడో క్రమము తప్పకుండా అన్నీ చేసేసాడు. అందుకే మీరు బైబిల్ చదివితే ఓడ నీళ్ళ మీద నడిచెను అంటారు. ఓడ నీళ్ళ మీద నడిచెను. అద్భుతం కదండి. ఓడ నీళ్ళ మీద నడుస్తుందా లేకపోతే వెళ్తుందా? నీళ్ళలో వెళ్తుంది అనుకోండి, ఏం చెప్తారు? పోతుంది పోతుంది అంటారు కదా, కొట్టుకుపోతుంది అంటారు. నడుస్తుందంట ఓడ. ఆగమంటే ఆగిపోతుంది, నడువు అంటే నడుస్తుంది. అంటే దేవుడు నోవాహుకి ఎలా చెప్పాడో అలా చేశాడు కాబట్టి అది నడుస్తూ ఉంది. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ భూమి మీద ఓడ నిలబడటం జరిగింది. అయితే ఈరోజు ఈ ఓడ ఏ రీతిగా పరిశుద్ధ భూమి మీద నిలిచిందో అదే రీతిగా మనం అందరము కూడా కొండ ఎక్కాలి. ఏ కొండ? కల్వరి కొండ ఎక్కేసాం. ఇప్పుడు ఏ కొండ ఎక్కాలి? అరారాతు కొండ ఎక్కాలి. ఎంతమంది రెడీ అవుతారు రాత్రి సాయంత్రానికి? అరారాతు కొండలు ఎక్కడానికి పోవాలి మనం. మరి ఎంతమంది వస్తున్నారు? బెలుంగోలు అయితే వస్తారు, స్మృతివనం అయితే వస్తారు, చార్మినార్ చూడడానికి అయితే వస్తారు, ఇంకా ఢిల్లీలో ఒకటి చూడండి, తాజ్ మహల్ చూడడానికి అయితే వస్తారు, సమాధులు చూడడానికి అయితే వస్తారు కదా. పరిశుద్ధ భూమిని ఎక్కాలి. ఏలియా గారు, ఎలీషా గారు కర్మేలు కొండ ఎక్కారు, మోషే సినాయి కొండ ఎక్కారు, పీటర్ రూపాంతరపు కొండ ఎక్కారు. మనం ఏమెక్కాలి ఇప్పుడు? నోవాహు తాతతో పాటు ఏ కొండ ఎక్కాలి? అందరు చెప్పాలి. నోవాహు తాతతో కలిసి అరారాతు కొండను ఎక్కాలి. ఆ కొండను ఎక్కాలంటే, ఆ కొండను మనము ఆ కొండ మీద చేరాలంటే అర్హతలు ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? అర్హతలు ఉండాలి. అందరూ ఆ కొండ ఎక్కలేరు, అందరికీ ఆ భాగ్యం దొరకదు, అందరికీ ఆ యోగ్యత లేదు.
ఎవరైతే నోవాహులాగా బ్రతికారో, ఎవరైతే నోవాహులాగా జీవించారో, ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా నోవాహు నడిచాడో, అదే రీతిగా నువ్వు నడిచినప్పుడే ఆ కొండ ఎక్కటానికి నీకు యోగ్యత లభిస్తుంది. అయితే నోవాహు ఏమి చేశాడు? నోవాహు ఎలా నడుచుకున్నాడు? నోవాహు జీవన విధానం ఏంటి అని మనం ధ్యానం చేస్తే, నోవాహు గురించి కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాయించారు. బైబిల్లో మీరు చూడండి, ఆదికాండం 6వ అధ్యాయములో ఒక మాట 7వ వచనం మనం చదివితే, దేవుడు అవును, అది చదవాలి. అయితే 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఆమెను చెప్పండి. అరారాతు కొండ ఎక్కాలంటే మనకి ఏ అర్హత ఉండాలి? మొదట చెప్పండి, దేవుని కృప పొందుకోవాలి. బైబిల్లో దేవుని కృప పొందుకున్న వాళ్ళు ఎవరెవరు చెప్పండి? ఊహించి లేక చదువుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకొని చెప్పండి. నోవాహు, అబ్రహాము, ఎవరిది? దేవుడు కరెక్ట్గా చెప్పాడు కొంతమందికి. స్త్రీలలో చెప్పండి, పురుషులు కాకుండా స్త్రీలకు చెప్పండి. ఎస్తేర్ రాంగ్, రూత్ రాంగ్, అన్న రాంగ్, అన్నమ్మ కూడా రాంగ్. ఇంకా కొత్త నిబంధనలోకి రండి గట్టిగా. మరియమ్మ, స్తోత్రం చెబుతామ్మా. మరియా, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియ గారు ఏం పొందుకున్నారు? బైబిల్లో ఒక సంఘం కృప పొందుకుంది. సంఘం పేరు చెప్పండి. బైబిల్లో ఒక సంఘం దేవుని కృప పొందుకుంది. ఎవరైనా? బైబిల్లో ఒక సంఘము దేవుని కృపను పొందుకుంది. పెంతెకోస్తు కాదు, సంఘం పేరు అడిగింది నేను. అయ్యా ఏమన్నా? కాదు, రెఫరెన్స్ చూద్దామా? 2వ పత్రిక కొరింథీ 8 మొదటి వచనం. మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృప. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మాసిదోనియా సంఘం ఏం పొందుకుందంట? దేవుని కృపను పొందుకుందట. దేవుని కృప అందరికీ రాదు. చాలా మందికి వాగ్దానాలు తీసుకున్నప్పుడు నా కృప నీకు చాలును అనొచ్చు ఉంటుంది. వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. ఎందుకు? వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. ఎందుకని? ఓ మంచి వాగ్దానం వచ్చిందని. వాగ్దానం వచ్చినంత మాత్రాన నీ జీవితంలోకి కృప రాదు. కృపకు తగినట్టుగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే ఆ కృప పొందుకోవటానికి యోగ్యులమవుతావు. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి. నోవాహు ఏం పొందుకున్నాడు? కృప పొందుకున్నాడు. కృప పొందుకోవాలి అంటే దానికి కావలసినటువంటి యోగ్యత ఏమై ఉంది? నోవాహు కాలములో ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలకు నచ్చిన వారిని వివాహం చేసుకుని పిల్లలు కంటున్నారట. వాళ్ళకు పిల్లలు కలిగిరి. ఆ పిల్లలు ఎలా ఉన్నారంట? బైబిల్లో రాయబడింది, నెఫీలీలను కన్నారంట వాళ్ళు. ఎవరు? నెఫీలీలు అనగా బలత్కారులు అని అర్థం. నెఫీలీలు సంతానము ఒక 2 పేర్లు చెప్పండి చూద్దాం.
నెఫీలుల సంతానం ఇద్దరి పేర్లు చెప్పండి. నికోదేము రాంగ్. వాళ్ళ హైట్ చెప్తారా? 6 ముళ్ళ జానుడు. ఇంకొకరు చెప్పండి. అందుకే మీకు బైబిల్ చదవమని చెప్పేది. నిమ్రోదు. చెప్పండి, ఎవరు? నిమ్రోదు. తర్వాత ఎవరు? ఇందాక చెప్పారుగా, గోలియాతు. వీళ్ళెవరు? నెఫీలీలు, వారి సంతానం. వీరు బలత్కారులైన మనుషులు. ఎలాంటి వాళ్ళని కన్నారు? దుర్మార్గులను కన్నారు. దేవుడు మనసు నొచ్చుకునేలా మానవుడు జీవిస్తున్న రోజులవి. అందుకే దేవుడు అన్నాడు, నరులను కనుగ చేసినందుకు నేను సంతాపము నొంది తిని మనసులో నొచ్చుకొని తిని. చదవండి ఆ మాట. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. బలత్కారులైన మనుషులు, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహము చేసుకుని నచ్చినట్టుగా జీవిస్తున్న ఆ రోజుల్లో దేవుడు ఏం పొందుకున్నాడు? మొట్టమొదటి పేషెంట్ ఎవరు చెప్పండి? హార్ట్ పేషెంట్. మొట్టమొదటి హార్ట్ పేషెంట్ ఎవరు? దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఆయన హృదయములో నొచ్చుకున్నాడు. హృదయంలో నొప్పి పుట్టింది, బాధపడ్డాడు, ఏడ్చాడు. భయంకరులైన మనుషులు జీవిస్తున్న ఆ రోజుల్లో నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, అందరూ దుర్మార్గులు ఉన్నారనుకోండి, ఒకడు పరిశుద్ధుడు ఉన్నాడు. ఎవడు బాగుపడతాడు? పరిశుద్ధుడు బాగుపడతాడా? దుర్మార్గుల్లో కలిసిపోతాడా? మంచి నడవడికంట దేనితో చెడిపోతుంది? దుష్ట సాంగత్యముతో చెడిపోతుంది. మంచి నడవడిక కూడా ఎలాంటి సహవాసంతో చెడిపోతుంది? సహవాసంతో చెడిపోతుంది. అందుకే మనము దేవునితో సహవాసం చేయాలి, బైబిల్ గ్రంథంతో సహవాసం చేయాలి. మన సహవాసం దేంతోంది? మన సహవాసం ఏంది? నేను సవాలు వేయట్లే, మీరు మళ్ళీ పలికేరు దీన్ని. దేనితో మన సహవాసము? చిన్న కుర్రోడా అడిగి సెల్లి ఇవ్వకపోతే ఏడుస్తాడండి. దీంతో ఇవ్వకపోతే ఏడుస్తాడు. సెల్లి ఇవ్వలేదు అంటే ఏడుస్తాడు. అన్నం తినడు, అలుగుతాడు, ఏడుస్తాడు, గందరగోళం చేస్తాడు. ఏం కావాలి ఇప్పుడు వాళ్ళకి? దీని వాల్యూ తెలియదు, దీంట్లో ఏముందో తెలియదు, కానీ మనకి కావాలి. ఇది కావాలో వద్దా? యూత్ పిల్లల్ని అడుగుదాం. 10th అయిపోయింది, ఇంటర్కి వచ్చాం. ఏం నాకు సెల్లు కొనిస్తారు లేదా? సెల్లు కావాలో వద్దా? నీకే క్రిస్టఫర్ సెల్లు కావాలో వద్దా? పలుకు. ఇస్రాయల్ మంచి పెద్ద ట్యాపే ఉందిలే నీకు, జన్మ ఇచ్చిన ట్యాపే ఉంది. ఇదేమవుతుంది? నాకు కొనివ్వట్లేదే. మామూలు కొంటే ఒప్పుకోరు, మళ్ళీ మామూలు కొంటే ఒప్పుకోరు. ముందే ప్లాన్లు. దేంతో సహవాసం ఉంది? దుష్ట సాంగత్యంతో సహవాసం. అందుకే మంచి పిల్లలు కూడా ఏమవుతున్నారు? చెడిపోతున్నారు. బయట వాళ్ళతో ఎవరితో సహవాసం లేదు, దీంతోనే సహవాసం.
అప్పుడప్పుడు ఒక యాడ్ వస్తుంది, మనం అన్నోన్ యాడ్స్ వస్తుంటాయి, మనం చూస్తున్నప్పుడు కూడా అన్నోన్ యాడ్స్ వస్తుంటాయి. ఒక అమ్మాయి వచ్చి నిద్ర పట్టలేదా ఫ్రెండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నీ దుంపదేగా. నిద్ర పట్టకపోతే క్రైస్తవులు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఫ్రెండ్ యాప్ ఎంతమంది గ్రూప్లో ఎంతమందికి ఉంది? నేను మొబైల్ తీసుకుంటా, ఇప్పుడు మీ మొబైల్లో చెక్ చేస్తా. నిద్ర పట్టకపోతే ఫ్రెండ్ యాప్ చేసుకోవాలంట. అన్నోన్ యాడ్స్ వస్తాయి, కొన్ని పనికిమాల చిత్రాలు వస్తుంటాయి, పనికిమాల పాటలు వస్తుంటాయి, పనికిమాల వీడియోస్ వస్తుంటాయి. దుష్ట సాంగత్యం మంచి నడవడికను కూడా, కానీ నోవాహు చెడిపోలేదు. చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దుర్మార్గులున్నా, బలత్కారులున్నా, భయంకరమైన పాపులు ఉన్నా నోవాహు మాత్రం చెడిపోలేదు. నోవాహు కృప పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కృప ఎవరికి? కృప పొందుకోవటానికి ఏ అర్హత కావాలో కొన్ని మాటలు చెప్తాను. కృప పొందుకోవాలంటే మనం ఏం చెయ్యాలి చూడండి. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయం 16వ వచనము 15 నుంచి చదివితే మంచిది. యోహాను ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన కంటే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. దేవుని కృప పొందుకోవాలి అంటే మన అందరము కూడా దేవుని నామాన్ని ప్రకటించు వారముగా ఉండాలి. ఆమేన్. దేవుని కృప పొందుకోవాలి అంటే యోహాను ఏం చేశాడు? దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది దేవుని నామాన్ని వింటారు? వినే వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచిది, దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఎంతమంది దేవుని కృపను లేక దేవుని ప్రేమను విన్న వాక్యాన్ని ఎంతమంది పంచుతున్నారు? ఇక్కడ మనం ఫెయిల్ అయ్యాం. అందుకే దేవుని కృప మనము పొందుకోలేకపోతున్నాం. ఈరోజు నువ్వు విన్న వాక్యం నేను అందరికీ ఒక చిన్న మాట చెప్తాను, మీరు అనుసరించగలిగితే చాలా మంచిది. ఎంతమందికి మొబైల్స్ ఉన్నాయి? ఒకసారి చేతులు ఎత్తండి. మొబైల్ ఉన్న వాళ్ళంతా. మీకు అప్పుడప్పుడు కొన్ని వాగ్దానాలు వస్తుంటాయి. వస్తాయి రావా? షేర్ చేయండి, వాక్యాన్ని షేర్ చేయండి. మీ స్నేహితులకు, తెలిసిన వాళ్లకు మీరు పంచుతూ ఉండండి. ఎందుకు అంటారా? ఏదో ఒక రోజు ఆ వాక్యము వారి హృదయాలలో కార్యం చేయడం ప్రారంభమవుతుంది. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక గూఢాచారి అనే దానికంటే ఒక హంతకుడు అందాం అతన్ని. ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరినీ పట్టుకొని చంపి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు, వెండి, ధనమును, ధాన్యము దోచుకుని తినేవాళ్ళు. ఒకసారి ఆ దారిలో ఒక సేవకుడు ప్రయాణమై వెళ్తున్నాడు. సేవకుని దగ్గర ఏముంటుంది చెప్పాలి? బైబిల్ ఉంటుంది. ఆ సేవకుడు వెళుతున్నప్పుడు పట్టుకున్నారు. ఆ బైబిల్ గట్టిగా పట్టుకున్నాడు. దీన్ని ఏమనొద్దు, ఈ సంచినేమొద్దు, ఏమనొద్దు, ఈ బైబిల్ గ్రంథాన్ని ఏమనొద్దు అన్నాడు.
ఆ రోజుల్లో పెద్ద బైబిల్ ఉండేది కాదు, చిన్న బైబిల్ మాత్రమే. ఆ గూఢచారి ఆ వ్యక్తిని, ఆ సేవకుని చంపేసి ఆ బైబిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఏముంది దీంట్లో, ఎందుకు దీన్ని తీసుకోద్దన్నాడు, అసలు ఏముంది అని చెప్పేసి రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే చేసిన పాపాన్ని బట్టి ఆ బైబిల్ గ్రంథం చదవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే బైబిల్ చదవడం ప్రారంభించాడో ఒక వాక్యం అతని హృదయంలో పట్టుకుంది. నశించిన దానిని వెదికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. సరే, మనం అందరం రెఫరెన్స్ అక్కర్లేదు, ఆ మాట పట్టుకొని నా వైపు చూడండి, చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? మళ్ళీ చెప్పండి. ఈ ఒక్క మాట ఆ గూఢచారికి హృదయంలో తాకింది. నశించుచున్న వాళ్ళెవరు, నశింప చేయుచున్న వాళ్ళెవరు, నశించుచున్న వాళ్ళెవరు? ఈ వ్యక్తికి ఆ మాట పట్టుకున్నాడు, దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. పక్కనున్న స్నేహితులు అంటారు, ఈరోజు వేటకు వెళదాం, నా మనసు బాగాలేదు, నేను రాలేనన్నాడు. సరే అని చెప్పేసి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన మాత్రం ఆ మాటని ఆలోచిస్తున్నాడు. నశించిన దానిని వెదికి రక్షించుటకు క్రీస్తు యేసులోకి. నేను కదా నశిస్తున్నది, నేను కదా నాశనాన్ని సంపాదించుకున్నది, నా కోసం ఎవరు వచ్చారు? ఇలాగ ఆలోచించేయడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు కూడా పిలిచారు, నాకు మనసు బాగాలేదు, నేను రాలేను. ఇలాగ ఒక నెల వరకు చెబుతూ వచ్చాడు, నేను రాను, నేను ఎవరిని కొట్టదలసలేదు, ఎవరిని చంపదలసలేదు. ఏమైందా అని మిగిలిన గుంపు ఆలోచించి రాత్రిళ్ళు చూస్తే ఆ బైబిల్ పట్టుకొని చదవటం మొదలుపెట్టు. చదువుతుండగా వాళ్ళు చూశారు, ఏం చేస్తున్నావు, ఏం జరుగుతూ ఉంది? నేను పోలీసులకు సరెండర్ అవుదాం అనుకుంటున్నా అన్నాడు. నేను పోలీసులకు సరెండర్ అవుదాం అనుకున్నా. నువ్వే లీడరు, నువ్వే సరెండర్ అయిపోతే మేమేం చేస్తామని చెప్పేసి 7 మంది తుపాకులు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తుపాకులు వాళ్ళ దగ్గర పెట్టి మేము సరెండర్ అవుతున్నాం అని చెప్పి. స్తోత్రం చెప్పండి. ఒక్క మాట ఒక నరమాంస భక్షకుని మార్చేసింది, ఒక అంతకుని మార్చేసింది, ఒక గూఢచారిని మార్చేసింది. నువ్వు పంపిస్తున్న వాక్యం ఈరోజు కాకపోవచ్చు, ఈరోజు కార్యం చేయకపోవచ్చు, కానీ ఒక్కరోజు అదే కార్యం దేవుడు చేస్తాడు. ఆమేన్. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, లాయర్. స్టాటస్లో ఒక మాట పెట్టాడు, ఎప్పుడు శుక్రవారం రోజు అనుకుంటా, శుక్రవారం రోజు ఇక సెలవు అని పెట్టాడు. ఇక సెలవు అన్నాడు అంటే అర్థం ఏంటి? నేను చనిపోతున్నాను. నేను చూడగానే అప్పుడే ఫస్ట్ నేనే చూశాను, ఎందుకంటే సెకండ్ కనపడతాయి కదా. ఏమైంది అని మెసేజ్ పెట్టాను. నాకు చీటింగ్ జరిగింది. లోకమే చీటింగ్, నీకు జరగడం ఏంది? అందరికీ జరుగుతున్నది అదే. లేదు, నేను చాలా మోసపోయాను, అన్యాయం అయిపోయాను, నాకు బ్రతకాలని లేదు. అన్నా, నీ కోసం నేను ప్రార్థన చేస్తా, నా మాట విను. మంచి జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మంచి బ్రతుకును పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు సాయం చేస్తాడు, మోసపోయిన దానికి 2 సహాయం చేస్తాడు. నువ్వేం భయపడకు. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, ఈ పాప కొరకు కూడా ప్రార్థన చేయని. ఆమె హల్లెలూయా. సరే, నీ మాట మేరకు ఈ స్టాటస్ను, నా ఆలోచనను తీసేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా మీకు? మనము పంచే మాటలు, మనం తెలియపరిచే మాటలు, మనం చెబుతున్న వాక్యము ఒకరోజు ఒక దుర్మార్గుని మారుస్తుంది. ఆమేన్. ఓ పాపిని మారుస్తుంది. అప్పుడు నువ్వు కృప పొందుకుంటావు. ఆమేన్. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ప్రకటన చేయడం మొదలు పెడతావో అప్పుడు కృప పొందుకోవటానికి నీవు యోగ్యుడు అవుతావు. వాక్యం చెప్పకుండా నాకు రాదు అనొచ్చు. నీకు రాదు, నాకు తెలుసు వాక్యం చెప్పడం, కానీ చెప్పిన వాక్యాన్ని అయినా షేర్ చేయాలిగా.
చెప్పిన వాక్యాన్నైనా ప్రకటన చేయాలి కదా, నువ్వు పంపించాలి కదా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను? కృప పొందాలంటే అర్హత ఉండాలి. యోహాను భక్తుడు యేసుక్రీస్తును గురించి ప్రకటన చేశాడు. రెండో మాట మనం చూద్దాం. కృప పొందాలంటే మనం ఏం చేద్దాం? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. గమనించాలి. ఆ మాట కంటే ముందు 4వ వచనంలోనే ఒక మాట ఉంటుంది కదండి. మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను గూర్చి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. వారికి ఏమో అనుగ్రహించబడిందట. ఎందుకు అనుగ్రహించబడింది? 5వ వచనంలో రాయబడింది. ఎందుకు అనుగ్రహించబడింది? క్రీస్తును గూర్చిన సాక్ష్యం. ఆమె క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడింది. నిన్ను చూడగానే వీళ్ళు ఎవరని చెప్పాలి? నిన్ను చూడగానే వీళ్ళు క్రైస్తవులు, నిన్ను చూడగానే వీళ్ళు క్రైస్తవులు, నిన్ను చూడగానే వీళ్ళు క్రైస్తవులు. అంతే, మనం చూడగానే వీళ్ళు క్రైస్తవులని చెప్పేయాలి. క్రీస్తును పరిచయం చేయాలి. మనల్ని ఎంత తిడుతున్నా మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? చేతగానోడని కాదు అక్కడ, వీళ్ళు క్రీస్తుని ఎరిగిన వారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు అంటాడు ఒకసాట అపోస్తల కార్యాల్లో, పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు. ఎందుకు ఆ ధైర్యం అంటే అక్కడ రాస్తాడు, వారు క్రీస్తుతో కూడా ఉండినందున వారికి ఆ ధైర్యం వచ్చింది. ఆమేన్. ఇప్పుడు క్రీస్తుతో ఉన్నవారు, క్రీస్తును గురించి సాక్ష్యము కలిగిన వారు, సంఘమును గురించి సాక్ష్యము కలిగిన వారు దేవుని కృపను పొందుకుంటారు. ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి చెప్పండి. మరలా చెప్పండి. నీకు దేవుని కృప కావాలంటే ఏం కలిగి ఉండాలి? సాక్ష్యము కలిగి ఉండాలి. బయట సాక్ష్యం, సంఘములో సాక్ష్యం, ఇంటిలో సాక్ష్యం, వ్యక్తిగత సాక్ష్యం, ఒంటరిగా ఉన్నప్పుడు సాక్ష్యం. సాక్ష్యపు జీవితం లేకపోతే దేవుని కృప పొందుకునే యోగ్యత ఉండదు. పాటలు పాడు, పరిచర్య చేయి, ఆరాధన చేయి, పాటలు రాయి, సంగీతం వాయించు, ప్రసంగాలు చేయి, కానీ సాక్ష్యం లేకపోతే బెస్ట్. సాక్ష్యం లేకపోతే నువ్వు చేసే పరిచర్య వ్యర్థం. సాక్ష్యం లేకపోతే నువ్వు చెప్పే ప్రసంగం వ్యర్థం. సాక్ష్యం లేకపోతే నువ్వు చేసే ఏదైనా ఈవులైనా వ్యర్థం, వ్యర్థం. ఏముండాలి మనకి? చెప్పండి, ఏముండాలి? కృప కావాలంటే సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనము కృప పొందుకోవాలి అంటే నోవాహు కృప పొందుకున్నాడు. అందుకే అరారాతు కొండల మీద అతడు ఓడను నిలపసాగాడు. చూడం 8 కొరింథీయుల పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాం. ఏలయనగా వారు బహుగా శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది. మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా,
వారు నిరుపేదలైనను వారికి ఏముంది చెప్పండి? దాతృత్వపు స్వభావం ఉంది. వారు నిరుపేదలు. ఎందుకు? వాళ్ళు కృప పొందుకున్నారు. నిరుపేదలకు కృప అనుగ్రహించబడుతుందా? ధనవంతులకు కృప అనుగ్రహించబడుతుందా? నిరుపేదలకు ఏ గుణం ఉంది అంటే దాతృత్వపు గుణం ఉంది. ఆమేన్. వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ఇచ్చింది ఒకరికి ఇద్దరి కాదు. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. వారు సమర్పణ చేసింది ఒకరికి ఇద్దరి కాదు, ఒక కుటుంబానికి కాదు, సంఘాలకు డొనేషన్ ఇచ్చారు. నిరుపేదలే కానీ పరిచర్యకు సహకరించటంలో వారి దాతృత్వం విస్తరిస్తూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని కృపలో విస్తరించాలి అంటే మనం కూడా దాతృత్వపు గుణం కలిగి ఉండాలి. ఏ గుణం? దాతృత్వపు గుణం అనేది తొలగిపోయేది కాదు. దాతృత్వపు స్వభావం అన్నది ఒకరోజు ఉండి ఒకరోజు ఉండేది కాదు, ఒకరోజు ఉండకుండా పోయేది కాదు. అర్థమైందా? ఒక్కసారి దేవుని యొక్క పిలుపును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, మనం పొందుకున్న ఆ కృపను బట్టి ఆ స్వభావాన్ని అంతం వరకు కొనసాగించటమే దాతృత్వం. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి ముఖపరిచయం లేదు కానీ నేను ఆయన గురించి విన్నాను. ఆయన నావీలో జాబ్ చేస్తారు. నావీలో జాబ్ అంటే స్టార్టింగే 3 lakhs అట్లా ఉంటుంది. ఆయనకి 7 లక్షల శాలరీ వస్తుంది. మీరు చెప్పండి ఎంత కానికేయచ్చు? 7 లక్షలు ఎంత కానికేయచ్చు? పర్లే చెప్పండి. 70,000 వేయచ్చు, దశమ భాగం కాబట్టి. కానీ ఆయన ఎంత చేస్తాడు తెలుసా? 7 లక్షలు కానికేస్తాడు. ఇప్పుడు ఆయన గురించి నేను మీకెందుకు చెప్తున్నాను? ఆయన దాతృత్వం విస్తరిస్తూ మన ఊరి దాకా వచ్చింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ తల్లి 2 కాసులే వేసింది. ప్రతి సంఘంలో చెప్పాల్సిందట. ప్రతి సంఘంలో చెప్పాలి. దేవుడు అన్నాడు ప్రతి సంఘంలో ఈమె గురించి చెప్పబడుతుంది. ఎంత వేసిందట? కాసులు 2 కాసులే, జీవనమంతా అని రాయబడింది అక్కడ. ఏమి తన కోసం ఏమి దాచుకోనకుండా ఇచ్చేసింది. అందుకే ఆమె దాతృత్వం బహుగా విస్తరించటానికి దేవుడు బైబిల్లోని ముద్రించారు. యేసయ్యకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప పొందుకోవాలంటే మనకు దాతృత్వపు గుణం ఉండాలి. ఇప్పుడు ప్రసంగం విన్నాం కాబట్టి కానుకలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. మరుసటి ఆదివారం ఇయ్యరు, మరుసటి నెల ఇవ్వరు. కొందరికి దేవుడు కృపనిచ్చాడు. స్తోత్రం. ఉచిత కృపనిచ్చాడు. ఉచిత బస్సు, చెప్పండి, ఉచిత సిలిండరు, ఇంకా ఉచిత పింఛన్లు, ఇవన్నీ కృపనే. అందరికి తీసేస్తున్నారు, మీకు తీసేయలేదే? మరి తీసేయమని ప్రార్థన చేయాలి. ఏం చేసినా వీళ్ళకు పింఛన్ రాకుండా చేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎందుకు చెప్పండి? ఎందుకని? ఇవ్వడం లేదు కాబట్టి. దేవుడు నిన్ను ప్రేమించి అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండద్దా? కలిగి ఉండాలవుదా? అందుకే నీకు కృప అబ్బట్లేదు.
అరారాతు కొండ ఎక్కడం నీ వల్ల కాదు. కృప పొందుకోకపోతే నీ వల్ల డోరు కూడా ఓపెన్ చేయడు నోవాహు తాత. స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. నువ్వు ఒకవేళ అతి కష్టం మీద దానికి ఏమంటారు, ఓడకు అలాగే అతుక్కపోయావు అనుకో, ఏదో ఒక మూల పట్టుకున్నావు అనుకో, ఆ నీళ్ళలో సౌకిపోయి చేపలు కొరికి తిమింగలాలు కొరికి అంతే. కొంతమంది అలాగే చచ్చిపోయారు. మళ్ళీ నోవాహు గారు దేవుని ఓడను సిద్ధపరచడానికి ఏం పొందుకున్నాడు చెప్పండి? కృప పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కృప పొందిన వాడికి ఏముంటాయి తెలుసా? కృప పొందిన వాడికి ఏముంటాయి తెలుసా? శ్రమలుంటాయి. కృప పొందుకున్న వాడికి మీరు అనుకున్నట్టుగా ఐశ్వర్యమును, ధనమును, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అనుకుంటే పొరపాటు. కృప పొందుకున్న వాడికి శ్రమలుంటాయి. శ్రమలలోనే వాడు కృప పొందుకోవటానికి యోగ్యుడు అవుతాడు. నోవాహు దేవుడు కృప పొందుకోవటానికి శ్రమలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు చెప్పాడు భూమి మీద వర్షం కురబోతుందట, ప్రచండమైన వర్షం కురబోతుందట, దయచేసి ఓడను తయారు చేద్దాం రండి అన్నాడు. కొంతమంది జ్ఞానులు, మేధావులు, అధికారులు, పెద్దలు, పిచ్చోడా వర్షం అంటే ఏంటో తెలియదు మనకి, ఎప్పుడు వర్షాన్ని చూడలేదు, వర్షం అంటే ఎలాగుంటుంది మనకు తెలియదు. వర్షం వస్తుందంట, వర్షం తరిసే కానీ గురిసే గప్పరు మనోళ్ళు. అవును కదా? నోవాహు గారు చెప్పారు, ప్రకటన చేశారు, సాక్ష్యాన్ని హృదయంలో నిలుపుకున్నారు. ఏమాత్రం సడలిపోకుండా దేవుడు చెప్పినది యావత్తు చేయటానికి హృదయంలో నిశ్చయత తీసుకున్నాడు.